మనము నా పిఏకి ఇంటర్వ్యూలు పెట్టాం కదా, వాళ్ళని ఒక్కొక్కరిని వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే సార్, పిలుస్తాను సార్. రాజు గారు రండి మీరు. నమస్తే అండి. కూర్చోండి. ఏం పేరండి? రాజు సార్. ఏం చదువుకున్నారు? బిఏ చదువుకున్నాను సార్. ఒక్క బిఏ చదివారా? సరేలేండి, వెళ్ళండి. జాబ్ వచ్చినందుకు సహాయం చేయండి సార్. చూద్దాం. వెళ్ళండి. నెక్స్ట్ క్యాండిడేట్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. మీ పేరేంటండి? పరమేశ్వరరావు అండి. ఏం చదువుకున్నారేంటి? ఎంఏ చదువుకున్నాను సార్. ఎంఏ చదివారా? అంతేనా? నా ఫ్యామిలీ కోసం ఈ జాబ్ చాలా అవసరం అండి సార్. కొంచెం తమరు ఏదో విధంగా ఈ ఉద్యోగం నాకు ఇప్పించండి సార్. చూద్దాం. నాకు చాలా అవసరం అండి నా కుటుంబానికి ఈ ఉద్యోగం. చూద్దాం. ఎంఏ చదివా? కొంచెం చూడండి సార్. అలాగే. ఇంకా ఎవరైనా వచ్చారేమో చూడు. పర్సన్ ఉన్నా సార్. తీసురా. సార్ రండి. నమస్కారం అండి బాబయ్య. నమస్తే. కూర్చో. పర్లేదండి బాబు, నుంచి ఉంటానండి బాబయ్య. మరి పిఏకి ఏం చదువుకున్నారేటి? సార్ నేను చాలా చదివానండి బాబయ్య. చెప్పండి. అయ్యారండి కష్టపడి ఒకటి చదివానండి అయ్యారు. ఇంకా కష్టపడి 2 కూడా చదివానండి అయ్యారు. మాపులు పగల కాదనక 3 కూడా చదివానండి అయ్యారు. అమ్మో, అర్ధరాత్రి గంట 2 లేకుండా 4 చదివానండి అయ్యా. అబ్బా, రెయిన్బోలో కష్టపడి 5 కూడా చదివానండి అయ్యా. 5 కూడా పాస్ అయిపోయారా? అవునండి అయ్యా. సరే, అయితే 1 2 3 4 5 ఇన్ని చదివించారా? అవునండి అయ్యా. అయ్యారు ఈ ఉద్యోగం ఇదిలా నాకు ఇప్పించేలా చేయండి అయ్యారు. కష్టపడి చదువుకున్నాను అయ్యా, పిల్లలతోనయ్యా, ఇంకా ఉద్యోగం రాలేదు. ఈ ఉద్యోగం నాకు ఇప్పించేలా చేయండి అయ్యారు. ఉంటానండి అయ్యారు. దండాలండి. సెక్రటరీ మొదటోడు బిఏ పాస్ అయ్యాడు, రెండోవాడు ఈ ఎంబీఏ పాస్ అయ్యాడు, మూడోవాడు మాత్రం 1 పాస్ అయ్యాడు, 2 పాస్ అయ్యాడు, 3 పాస్ అయ్యాడు, కష్టపడి 4 పాస్ అయ్యాడు, 5 కూడా పాస్ అయ్యాడు. కనుక అతన్ని సెలెక్ట్ చేసే. బిఏ వాడు నచ్చలేదు, ఎంఏ వాడు నచ్చలేదు, 5వ తరగతి చదువు నచ్చాడా? తెలివి తక్కువ. అవునులే, నువ్వు పెద్ద చదవలేదు కదా, 5వ తరగతి చదువు, అందుకనే. ఓకే సార్.